చాలా అందమైన దేశం అండి. రకరకాల భాషలు, రకరకాల మనుషులు, రకరకాల ప్రాంతాలు ఉన్నాయండి మన దేశంలో. వీటన్నిటికంటే ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఏ దేశంలో కూడా ఉండదు. కాబట్టి ఈ భారతదేశంలో మన పుట్టడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి, మన దేశాన్ని గౌరవించాలి. ఓకే, గట్టిగా చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ. జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులోను నమ్మని ప్రదేశము, నా సామిరంగ నా సామిరంగ, నా జన్మ నవభారతం నా సామిరంగ నా సామిరంగ, నా జన్మభూమి అందమైన దేశము, నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము, నా సామిరంగ నా సామిరంగ. Thank you so much. నేను చూస్తూ ఉంటే కళ్ళు రెండు తిప్పేస్తావే, నీ చూపులపై రెప్పలు వేసి కప్పేస్తావే, కలిపి చదివే గొలిపే కన్నా పక్క చూస్తావే, కన్ను ఎడితే నేనుంటే కాదంటున్నావే. బంగారమాయనే శివల్లి మాటే మాణిక్యమాయనే, బంగారమాయనే శివల్లి నవ్వే నవరత్నమాయనే.
ఎప్పుడు తలవంచను నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత పసుపు పలికి నీ ఇంటి చుట్టూ తిరిగానే నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే బంగారమాయనే శివల్లి మాటే మాణిక్యమాయనే రూపే బంగారమాయనే శివల్లి నువ్వే రత్నమాయనే కడితే రాయి కూడా రాకుమారు ఎదురాల చుట్టూ పెడితే ఎవరైనా అందగట్టే ఎలా ఉంది శ్రీవల్లి సాంగ్ బాగుందా? మీరు కూడా భలే పాడారబ్బా నాతోని. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇలాంటి పాటలు ఇట్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. మేము పాడేటువంటి పాటలన్నింటిలో కూడా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ గుడ్నెస్ అండ్ యూ హ్యావ్ టు లివ్ బ్యాడ్నెస్. మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలి. ఓకే, మరి తర్వాత పాటుగా మీ అందరి కోసం ఓ మంచి మీనింగ్ఫుల్ సాంగ్ అండ్ మెలోడీ సాంగ్ వినిపించబోతున్నాం. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలో నుంచి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అనే పాటలు పాడడానికి మా యొక్క సందర్శనం చూపిస్తున్నారు. చెప్పట్లు చెప్పండి కొట్టాలి మీరందరూ కూడా. అర్థమందులో అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని నీ మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది వదగమని అర్థమంతలో ఉంది. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది వదగమనికి అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాడుతుంటే కొత్త చిరులు కనిపిస్తుంది. Don't get discouragement in your life. దేనికి మీరు నిరుత్సాహం పడకూడదు. దేవుడు ఈ ప్రపంచంలో మనల్ని పుట్టించాడంటే ఏదో ఒక టాలెంట్తోనే పుట్టిస్తాడండి. మీరు మమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకోండి. మాకు కళ్ళు లేకపోయినా చక్కగా పాటలు పాడే టాలెంట్ దేవుడు మాకు ఇచ్చాడండి. మరి మాకు ఇచ్చినట్లుగానే మీకు కూడా మంచి టాలెంట్ ఇచ్చి ఉండొచ్చు దేవుడు. మేబీ సమ్వన్ ఆఫ్ యూ హ్యావింగ్ టాలెంట్ కాల్డ్ సింగింగ్. కొంతమందికి చదువులో మంచి టాలెంట్ ఉండొచ్చు, కొంతమందికి గేమ్స్లో మంచి టాలెంట్ ఉండొచ్చు. మరి ఏదో ఒక టాలెంట్ మీకు దేవుడు ఇచ్చే ఉంటాడు. కాబట్టి మీకు ఏ టాలెంట్ ఉందో అని చెప్పేసి మీకు మీరే గ్రహించుకొని ఆ యొక్క టాలెంట్ మీరు బాగా యూటిలైజ్ చేసుకొని మీరు మీకు జీవితంలో ఓ మంచి స్థాయికి ఎదగలనేది మా యొక్క స్నేహ సొసైటీ వారి ప్రార్థన అండి. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ ఎవ్రీబడి. పట్టుదల, కృషి, ధైర్యం, ఆత్మస్థైర్యం ఇవన్నీ ఉంటే ఈ యొక్క జీవితంలో మనం దేన్నైనా సరే సాధించవచ్చు. మరి మీరు చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతారా? థ్యాంక్ యూ. మరి మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులై మీ ద్వారా మీ పాఠశాలకి, మీ టీచర్స్కి, మీ పాఠశాల సిస్టర్ గారికి, మీ పేరెంట్స్కి అందరికీ మీ ద్వారా మంచి పేరు రావాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే మా యొక్క సంస్థ కోసం మరొకసారి నేను చెప్తాను. అదేవిధంగా మీరు మాకు ఏ విధంగా హెల్ప్ చేయాలనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తానండి. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీ అందరికీ ఒక్కొక్క ఫామ్ ఇవ్వబడుతుందండి. ఆ ఫామ్లో మీ పేరు, మీ క్లాసు, తర్వాత మీరు ఎంత కాంట్రిబ్యూషన్ అయితే మీరు మాకు చేయాలనుకుంటున్నారో యూ హ్యావ్ టు మెన్షన్ ఆల్ దోస్ డీటెయిల్స్ ఇన్ దట్ ఫామ్. ఇక్కడ మీరు చూసినటువంటి సిచ్యువేషన్ని, ఈ యొక్క విషయాన్ని మీరు యూ హ్యావ్ టు షేర్ దిస్ ఇన్సిడెంట్ విత్ యువర్ పేరెంట్స్. So and so, some people have come from Vijayawada. We want to help them, daddy, mummy అని చెప్పేసి you have to tell this thing with your parents. అప్పుడు వారు ఇన్స్పైర్ అయ్యి వారు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తారో you have to bring all that contribution to your class teachers. అయితే ఇదంతా చేయడానికి మీకు 3 or 4 days టైం ఇవ్వబడుతుందండి. మీరు యొక్క హెల్ప్ని ఎవరెవరి దగ్గర నుంచి అడగాలంటే
మీ పేరెంట్స్ దగ్గర నుంచి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మీ బంధువుల దగ్గర నుంచి మాత్రమే ఈ యొక్క హెల్ప్ అనేది మీరు అడగాలి మా కోసం. దయచేసి ఈ పేపర్ ఫామ్ను పట్టుకొని రోడ్ల మీద కానీ, రైల్వే స్టేషన్ దగ్గరికి కానీ, బస్ స్టాండ్లో కానీ వెళ్ళి ఎవరిని కూడా మీరు హెల్ప్ మాకు చేయమని అడగకూడదు. ఎందుకంటే అలా చేశారనుకోండి మీకు మాకు మనందరికీ బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి బికాస్ ద ప్రోగ్రామ్ విచ్ యూఆర్ డూయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే మీరు మాకు డొనేషన్ చేయమని అడగాలి. హెల్ప్ చేయమని మిమ్మల్ని ఎవరిని కూడా బలవంతం చేయట్లేదండి. ఇక్కడ సిచ్యువేషన్ చూశారు మీరు, ఇక్కడ నించోడి పాటలు పడుతున్న మాకు కళ్ళు కనబడవండి. అదేవిధంగా మా వెనక 40 మెంబర్స్ వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ దెమ్. ఓకే, మరి మీరందరూ మాకు సాయం చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా సాయం చేసిన వారికి వీఆర్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ప్రైజెస్ అండి. 50 రూపీస్ అబౌవ్ కలెక్ట్ చేసిన వారికి ఒక బ్యాడ్జ్ ఇవ్వబడుతుంది. 100 అబౌవ్ కలెక్ట్ చేసిన వారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. 250 రూపీస్ అబౌవ్ కలెక్ట్ చేసిన వారికి సర్టిఫికేట్, బ్యాడ్జ్ తో పాటు ఒక సమ్ మొమెంటమ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్నేహ సొసైటీ. మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా మేము విన్నవించుకుంటున్నామండి. మై డియర్ సార్స్ అండ్ మేడమ్స్, మేము విజయవాడలో ఒక రెంట్ బిల్డింగ్ తీసుకొని మన యొక్క బిల్డింగ్ ప్రతి నెల రెంట్ పే చేస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫ్రీగా చదివిస్తూ వారికి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కల్పిస్తూ ఉన్నామండి. మరి వారందరినీ చూడాలంటే చాలా కష్టమే. అయినా సరే మేము ఎప్పుడు కూడా భయపడలేదండి. ఎందుకంటే మేము గత 10 ఏళ్ళ నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఎంతో మంది మా యొక్క సంస్థకి సాయం చేశారండి. మరి మా సంస్థ నుంచి ఇప్పుడు ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారండి. కాబట్టి మీరు కూడా మా ఈ సంస్థకి మీ సహాయ సహకారాలు అందిస్తారని మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కొంతమంది పిల్లలకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మోటివేట్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. డీజే టిల్లు కావాలి మీకు? డీజే టిల్లు ఉందా? కావాలంటే గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. థ్యాంక్ యూ.
కరిగిపోదు జీవితాంతము. దొరుకుతుంది జీవితంలో, ఒకటే దొరుకుతుంది జీవితంలో. అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాలు, ఎంత మధురము. తిరిగిపోదు కరిగిపోదు జీవితాంతము. నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. మల్లెపూలు నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. తిరిగిపోదు కరిగిపోదు జీవితాంతము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఎవరైనా ఉన్నారా డాన్స్ చేయడానికి ముందుగా వస్తారు ఎవరన్నా? ఎందుకంటే మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఇప్పుడు మేము వినిపించబోతున్నాం. అదే మీ అందరి కోసం గువా గోరింకతో సూపర్ మెనూ ఫర్ సేల్స్. ఈ పాటతో మైక్ సింగర్స్ ముందుకు వస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు.
కన్నులు దగ్గరయ్యేందుకు దాచిపెడతాను నా పరువము. ఓహువా కోరికతో ఆడిందిలే బొమ్మలాట. ఆడుకోవాలే గుమ్మలాగా, ఆడుకుంటాను నిజంత గోరింకని. నేను కంటికంటారు దాన్ని కాదు బాబా, దాన్ని కాదు నేను కంటికంటారు దాన్ని కాదు బాబా, నేను కంటికంటారు దాన్ని కాదు బాబు, దాన్ని బాబా. నేను కంటికంటారు దాన్ని కాదు బాబా, నేను కంటికంటారు దాన్ని కాదు బాబా, సొసైటీ తరఫున సిస్టర్ గారికి థ్యాంక్ యూ సిస్టర్ గారు ఫర్ యువర్ ఆపర్చునిటీ టువర్డ్స్ us. Now I request respected sister to come forward and say few words about the program. కన్నులకు కొడుతుంటే నిన్ను చూడపుకై తల్లి రాజుగా మాట్లాడపుకై తల్లి రాజుగా పుట్టపుకై తల్లి రాజుగా ముట్టు పెట్టపుకై తల్లి రాజుగా నిన్ను
చెప్పాలి అంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. మరి ముఖ్యంగా అసలు ఎంత వినాలన్నా ఈ అమూల్యమైనటువంటి పాటలు మరి మా పిల్లల్ని ఆనందింపజేసి ఆనందింపజేసి ఈ యొక్క ఆణిముత్యాల్లాగా మీరు ఎలా అయితే పాడారో అలా మా పిల్లలు కూడా జీవితంలో అన్ని రంగాల్లో సాంఘిక ఆర్థిక అన్ని సమాజంలో నిజంగా మీరు చెప్పినట్లుగా సారోడు చెప్పినట్టుగా మేము అలా తయారు చేయడానికి మా టీచర్స్ మరి అదేవిధంగా మా యాజమాన్యం కూడా కట్టుబడి ఉంటాం. మీరు మా పాఠశాలకి రాకముందే మా పిల్లలు చక్కగా చంద్రబింబం వల్లే ఆకాంక్షిస్తూ ఎగిరే రక్షలో పిట్టల వలె పక్షుల వలె చక్కగా ఆనందించారు. ఇంకా అంతసేపు ఉంటే బాగుంటుంది అని ఇంకా వాళ్ళందరూ కూడా తొలగించడానికి చూస్తున్నారు. ఇంకా మీరు ఇట్లాంటివి మీ స్నేహం కోసం పాడిన పాట నిజంగా ఎంత అమూల్యమైనది. అదేవిధంగా మరి మౌనంగానే ఎదగమని ఆ పాట కూడా చాలా చక్కగా మా పిల్లలకి దానిలో ఉన్నటువంటి సానుకూలత సహబంధం మరి అదేవిధంగా దేశభక్తి పాట కూడా చక్కగా ఆలపించారు. నిజంగా జాతికి మంచి స్నేహాన్ని అందించినట్టుగా జాతీయత పాటను కూడా చక్కగా పాడి వినిపించారు. ఇలాగే మరి రాబోయే కాలంలో కూడా మరి మా సిస్టర్ గారు మిమ్మల్ని మరి ఇలాగే రమ్మడానికి కూడా మేము మరొకసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి సందేశాలు కూడా మీరు చాలా చక్కగా మా పిల్లలకు అందించారు. ఇంకా రానున్న రోజుల్లో మళ్ళా మా సెంటెన్స్ పాఠశాలకు మళ్ళీ వచ్చి మా పిల్లల్ని ఈ విధంగా ఆనందింపజేస్తూ కోలాహలం చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఈ సభకి మరి అవకాశం ఇచ్చినవండి యాజమాన్యానికి మరి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా మరి మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి స్నేహ ఫౌండేషన్స్ వారికి మరి నిజంగా ఒక్క మాట చెప్తాను. నేను ఎంఏ చదివేటప్పుడు సిఆర్డీలో నాకు ఒక బ్లైండ్ ఫ్రెండ్ ఉండేవాడు. నిజంగా సార్ ఆ బ్లైండ్నెస్ అంటే లేదా బ్లైండ్ పీపుల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను అతనికి టేప్ చేసి ఇచ్చేవాడిని. ఆ టేప్ చేస్తే వినేవాడు. 2 years నా కాళ్ళు తొక్కేసేవాడు, నా చేతులు నలిపేసేవాడు. నేను ఒక 6 months అతనితో చాలా ఇబ్బంది పడ్డాను. అయినప్పుడు కూడా తర్వాత నాకు అది అలవాటైంది. అందువల్ల మీరంటే నాకు చాలా ఇష్టం. మా సిస్టర్ గారికి, మా టీచర్స్కి, మా పిల్లలందరికీ కూడా మీరంటే చాలా ఇష్టం. మీరు కోరుకున్నట్లుగానే మేము కూడా ఫామ్స్ అవి జరుపుకుని అవన్నీ కూడా చదివి మీరు అన్నట్లుగా చేస్తారని మా సిస్టర్ గారు ఆశిస్తూ ఉన్నాము. సో ఈ విధంగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్ గారి ప్రిన్సిపల్ సిస్టర్ గారికి అలాగే యాజమాన్యానికి మరి నా సాధాయని ఉపాధ్యాయులకు మరి స్నేహ ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభని ఎంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి మాటలు చెప్పారు సార్. అదేవిధంగా మంచి మాటలు చెప్తూ మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు మీరు మాకు అందించారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాకు అర్థమవుతుంది సార్ మీరు మా యొక్క ప్రోగ్రాం ఎంత లైక్ చేశారు. అదేవిధంగా మీరు పిల్లలకి మాకు హెల్ప్ చేయమని మోటివేట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మరొకసారి మా ఈ స్నేహ ఫౌండేషన్ తరఫున మరి ప్రిన్సిపల్ సిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సిస్టర్, మీరు మాకు మంచి అవకాశం ఇచ్చారు. మరొకసారి ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ విత్ ఎ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.